పిచ్చోడా ఏమిడు ముసలాడా ఏమి కాదు ఎవరు నీకు చెప్పింది బుద్ధి నీకు చెప్పినోడు నీకు బుడం దిక్కు కూర్చొని కొమ్ము అక్కడ కొడితే అక్కడ కొమ్మ పడుతుంది నువ్వెవడరా నువ్వు ఎవడో తిక్కల నాయలు ఉన్నట్లున్నా నువ్వు అక్కడ కూర్చొని ఇక్కడ కొడితే నువ్వు పడతావా కొమ్మ పడిపోతుంది ముసలాడా యాక పుట్టెత్తి ఇంత ఎత్తు కొడుకైనాను నేను ప్రతిరోజు కట్టలేస్తున్నా నాకు తెల్లవా నువ్వు కొత్తగా చెప్పేకి రావాలా ఆ బుడంలో కొట్టాలా మోట్లో కొట్టాలా అని కాదలే నీకేమైనా బుద్ధి ఉందా నాకు బుద్ధి లేదంటావా నాకు బుద్ధి లేకపోతే నాకు ఈ పిల్లనిచ్చి మనువు చేస్తారా చేసిండోడు ఆడేవాడు నీకంటే పిచ్చోడు ఉంటాడు వాడు ఏమి చెప్పు కాదు నువ్వు ఇక్కడ కూర్చొని అక్కడ కొట్టాలపా అక్కడ కూర్చొని ఇక్కడ కొడతామనుకో కొమ్ము పడుతుంది నువ్వు పడతావు బుడం దిక్కు కూర్చొని కొట్టాలి కొమ్మని ముసలికొక్క కూడా ఏమి నిన్న మొన్న కొడుతున్నాను నేను ఆ తాతలు గీతలు అందరూ అప్పటి నుంచి కొడతాను నాకు తెలుదావా నువ్వు చెప్పాలా మరి నాకే కాదే నీకంటే వాళ్ళు ఎర్ర పప్పులు ఉండొచ్చు మీ తాత మీ నాయన ఏమన్నా బాగా ఆకాశంలో నుంచి నువ్వు ఊడిపట్టినావా నీ కర్మ పని నేనైతే చెప్పినారో ఇష్టం అప్ప బా నీ ఏడుపునే వేసుకోపో ఆట నుంచి కట్టుబడినావురా ముసలాడు ఏదో పెద్ద ఆకాశంలోంచి నువ్వు ఊడిపడినట్టు నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయి మరి ఆరని బా ఈరోజు నేను కట్లు కొట్టుకొని ఇంటికి పోతే నా పిల్లము నా మొగుడు మేలు పాలేగాడని తట్టిడి భూ పెడుతుంది ముసులుకోక్కడా నా తప్పైన క్షమించా పుట్టిద్దెత్తు కొడుకయ్యి ఆ పొద్దున కట్టలు అన్నప్పుడు వారపడలే ఫస్ట్ టైం నువ్వు చెప్తివి అట్లే వారపడినాపు నేనంటే ఏమనుకున్నావురా నేను 100కి 100 నిజం కావాలి ఏదానంటే ముసలాడా నాకు ఒక పెద్ద అనుమానం ఉంది ఆ అనుమానం నుంచి భూ తినలేకపోతున్నాను నా పిల్లంతో సరిగా ఉండలేకపోతున్నాను నా అనుమానం నువ్వు తీరుస్తావా ఏంది అనుమానం తీరుస్తాను ఏమి లేదా మన ఊర్లో వరుసగా అందరూ చచ్చిపోతున్నారు మరి నేను ఎప్పుడు చచ్చిపోతాను నువ్వు చెప్తావా అపో ఎవడో బాగా చెప్పినాడు కానీ చిక్కల వాడికి నీకేమో పిచ్చి పట్టినట్టుందిరా అట్లాంటివి అని చెప్పను నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకు కరెక్ట్ చెప్పాలా లేదంటే నిన్ను చంపుతా ఒరేయ్ నువ్వేమో నా ఎంట పడినట్లున్నావు నాకు నువ్వు చెప్పినట్టే అది జరిగింది కదా మరి ఇప్పుడు నేను చచ్చిపోయేది ఎప్పుడో నాకు చెప్పాలా లేదంటే నిన్ను నరకతా చెప్తాను అయితే 3 గుడుగులు గుడికితే చూడు అప్పుడు చచ్చిపోతారా నువ్వు 3 గుడుగులు ఆకాశంలో గుడితే నేను అప్పుడు చచ్చిపోతానా సరే నువ్వు పోతాను 3 గుడుగులు గుడిగినప్పుడే నేను చచ్చిపోతాను అనమాట సరే చూద్దాం 3 గుడుగులు గుడిగినప్పుడు విరా ఏం రా బాబు కొనుక్కున్నావు ఏందిలే అంతలా సౌండ్ విరా పైన గుడికి వచ్చలే అర్చన పాల్గొన కరెక్ట్ నువ్వు చెప్పేది అంటుంటే మేలు లేకపోతే పైనుంచి అగ్గి పేలుతుంది కొనుక్కో సైలెంట్ గా అమ్మ ఈసారి అర్జునుడు రథం కింద అదేమో పెద్ద పెద్ద గుండ్లు పడినట్టు దొల్లినాయి దానికా సౌండ్ వచ్చింది పిడుగులు పడితే పొగ వస్తుంది కానీ ఇది కమ్మరి వాసన వస్తుంది సన్నపడిన పిడి కాదేమన్నా లేదు 2 పిడుగులు భారీ వచ్చింది గుండ్లు పేలుకొని వచ్చిన పైనుంచా సరేరా అయిపోయిన టైం దగ్గర పడింది సరేరా నేను ఈసారి ఇట్లా తిరిగి అనుకుంటా అయ్యో అనాలి మళ్ళీ అట్లా తిరుగుతున్నావా అమ్మా ఈసారి పిడుగు కాదురు అంత మించింది ఏదో పడింది అయిపోయింది ఇంకా 3 పిడుగులు అయితే నేను చచ్చిపోయి 3 రోజులు అయింది ఇంకా మా ఊళ్ళో వచ్చి నాకు పిండం పెట్టలేదు ఏం పెట్టలేదా నాయుడు గారు నాకు కనిపిస్తున్నాడా నాయుడు ఇటా 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 నాయుడు నేను నీకు కనిపిస్తున్నానా బాగా కనబడుతున్నావు బా నిజ రూపంలో కనిపిస్తున్నానా నిజ రూపంలో కనబడుతున్నావు బా 6 అడుగులు ఆదానబాడుగా ఉన్నట్లున్నావు నీకేమే కనిపిస్తున్నాను అయితే కనబడుతున్నావు కాదురా ఊర్లో ఏమనుకుంటారా మన గురించి నీ గురించి ఎవరు అనుకోలేపా మీ అన్నయ్య సనా దిగులు పడుతున్నాడు మా తమ్ముడు కనపడలేదని ఆ పాపగా నీ భార్య కానీ సనా ఏడుస్తుంది నా మూడు ఈ పొద్దు వరకు రాలేదు ఇంటికాడెక్కడ రాలేదని ఏడుస్తుంది ఆ పాప లే నాయుడు నీకు విషయం చెప్తా నేను చచ్చిపోయినా లే
నువ్వు చచ్చిపోయి నాకు అందరిది నువ్వు ఎట్లా కనపడతావు? ఓలే అది కాదురా, నేను చచ్చిపోయినాను. ఇప్పుడు మా అన్నకు చెప్పు, ఊరు దారం పోతులాగా నువ్వు ఆడాడు తిరుక్కుంటా నా తమ్ముడు రాలేదని ఏడ్చేది కాదరా. వానికి చచ్చిపోయిన వానికి పిండం పెట్టాలని చెప్పు. తర్వాత నా పిల్లానికి చెప్పు, బిడ్డ ఇంక రాడమ్మా నీ మొగుడు పైనాడు ముండమోయమని చెప్పు నా పిల్లాన్ని. ఏం ముండిపోయినంటే నా చేతులారా నా కళ్ళు ఎదురుగా ఉండుకొని నా భుజం మీద చేసి మాట్లాడుతున్నావు. నువ్వు చచ్చిపోయినంటే నేను ఎట్లా నమ్ముతా? నేను అట్లా కాదా, నేను అదే అనుకున్నాను. కాకపోతే వీళ్ళకి ఆ పిండము దినాలు అవి చేసి సామ్రాన్ని వేసుకుంటే కదా ఈ నా కొడుకులంతా నా ఆత్మ శాంతించి పైకి పోయేదిలే. చెప్పు పోలే పోలే, ఆత్మ శాంతించొద్దన్నది. చచ్చిపోయి కూడా ఇట్లా తిరుగుతున్నా నేను. ఏం హైదరాబాద్ ఇట్లా పరిగెత్తుకొచ్చినావు పాప ప్రతాప్? ఏం చేస్తావు పెద్ద? మా వాడు సన్నోడు లేదా, వాడు కట్లకి పోతానని అక్కడే పోయినాడు పెద్ద. కట్లు కొట్టుకొచ్చే పోయినాడా? అట్లే పోయినాడు. మళ్ళీ ఊర్లో మన పక్క ఊరికి వానికి చెప్పాల్సి ఉంటుంది. ఏం చేస్తావు పెద్ద? అందరికి సొప్పు సాలాయా. ఆ బాబు ఇంటికాడ చూస్తే గొడవ నేడుతుంది. మళ్ళీ ఏడుతుందాపా ఉరుకున్నాను మళ్ళీ తప్పుడు సాటి ఇచ్చింటే. ఏం తప్పుడు పెద్ద? మొత్తం జనాలందరినీ మనుషులు పెట్టి సాధించిన. నాయుడు ఇక్కడ నిలబడు. ఈ తమ్ముడికి కనిపించాడా? శ్మశాన పక్కలో వంకలో కనబడచ్చా? నేనేం చచ్చిపోయినాను, మీకు ఎవరు కనపడను? మా వాళ్ళు చెప్పి దినాలు వారాలు చేసుకోమను. నేనే మేము రాను అంటే చెప్పు, వెళ్ళి చేసుకోమను. మా వాళ్ళు ఎదురు వస్తానని ఎదురు చూసుకో అంటారు. చేసుకోబట్టి చెప్పు అని చెప్పినాడు నాకే. కాదు నాయుడు, వాడు 2 ఏట్లు కొట్టి వాడిని పట్టుకొచ్చేది కాదు అందుతోనా? వాడు చచ్చిపోయిన ప్రేమలోనా నాకు ఆ విధంగా చెప్తున్నాడు వాడు. ఏమంటున్నాడు? నేను పోయినాను దినాల వారాలు ఏం చేసుకోమను మా వాళ్ళకి చెప్పు అంటే చెప్తున్నాడు వాడు. అని కలిగి అంటున్నాడు, పట్టుకెళ్ళగా అంటున్నాడు వాడు. చూపుతా ఆడవాడిని ఆడ వంకాడు ఉన్నాడు, పట్టుకొద్దాం. వంకలో ఉన్నా అంటే చెప్తే ఇల్లు నమ్మరు. ఇడు ఉన్నాడు చూడబా. ఏమైంది? కాదా నేను మీ అందరికి కనిపిస్తున్నానా? కనపడుతున్నావు కదా. కాదలే, నేను చచ్చి 2 రోజులు 3 రోజులు అవుతుంది. దాసప్పని పిలుచుకొని నాకు పిండం పెట్టే తెల్లాలే. పిండములే ఎట్టున్నాడు చూడ పెద్ద. వీడు ఏం మాట్లాడుతున్నాడు? వీడు మాట్లాడుతున్నాడు. వానికి ఏదో పట్టిందా? ఏం పట్టింది? దయ్యం కాదు ఏం కాదు. నా పిల్లాన్ని ముండమోయమని చెప్పినారు లేదా? ఎవరు చెప్పింది? కళ్ళారిగా కనపడుతుంటే ఎవరైనా పెళ్ళ ముండమేమని అంటారా? నేను నిన్ను ఏమడిగితే నేను ఎప్పుడు చచ్చిపోతానని అడిగినా లేదా? కాదురా, నువ్వు అట్లా అడిగిందా నా అంటే ఊరికపడి అడుగుతుంటే నేనేమన్నాను తెలుసా? 3 గుడుగులు గుడిగితే చచ్చిపోతావురా అన్న. అదే 3 గుడుగులు గుడిగితే నేను చచ్చిపోతా అన్నావు కదా. మొన్న నేను బారాగాడు పోతే 3 గుడుగులు గుడిగినాయి. అందుకే నేను చచ్చిపోయినా ఇంకా ఇప్పుడు నాకు పిండం పెట్టాలా? నువ్వు చెప్పినది అదంతా కాదురా పెద్దోడా, నేనేం చెప్పినా తెలుసా? ముసలోడా నువ్వు? ఏం ముసలోడా నువ్వేమన్నా ఏందనుకోడా నువ్వు? బంగారు అట్లా ఓన్ని చచ్చిపోయినా అనుకుంటావే నువ్వు? అవన్నీ చెప్పమంటారా? నేనేమన్నా నీకేమనిపించి నీకు కూడా పిచ్చి పట్టిందా? తాత నేను ఎప్పుడు చచ్చిపోతా, తాత నేను ఎప్పుడు చచ్చిపోతా అంటే నేనేం చేసినానంటే ఊరికే నేను వాడికి అట్లా చెప్పినా 3 గుడుగులు కుడితే చచ్చిపోతారా? పొద్దు నా మరదలు చూతురా ఇంటికాడ గొడవ అని ఏడు సత్తుంది. ఎవరికి సమాధానం చెప్పాలా? మళ్ళీ ఎవరు పోయినాడు? నీకేం తలకాయ తిరుగుతుందా? నీకేమన్నా అంటే నేను చచ్చిపోలేదా? ఎవరా నీకు చెప్పింది? మరి 3 గుడుగులు ఎవరు ఇచ్చింది? యారా బారాగాడు గుడుగులు గుడిసిన వాడు అటంబాంబులు ఇచ్చినాడు రా. అటంబాంబులు ఇంటికి వదన పిచ్చిన కొడుక బాగా అంటే భ్రమలో ఉన్నట్టు. ముసలోడు కొంపుకు 3 వాకేళ్ళు పెట్టి కూర్చున్నాను. నీకే ఏ ముసలోడు ఏం కథ నువ్వు? ముసలోడు అంటే నేను చచ్చిపోలేదు. కట్లు నేను చచ్చిపోలేదు. అయితే అంత భ్రమ. ఫ్రెండ్స్ చూసారు కదా, మన పూర్వ కథల్ని మరీ మీ ముందుకైతే తీసుకొని వస్తున్నాం మా ఛానల్ తరపున. ఫ్రెండ్స్ మిమ్మల్ని నవ్వించడానికే మా ఈ వీడియోలు. మనం ఈ మూఢనమ్మకాలు ఇది వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా అట్లా జరుగుతాయి ఇట్లా జరుగుతాయి అంటే మనమే ఇట్లా ఎరిపప్పులు అవుతాం అనమాట. ఏదేమైనా మా వీడియో మిమ్మల్ని అందరూ నవ్వించడానికి మీరు షేర్ చేసి 10 మందితో పంచుకోండి, మేము సంతోషిస్తాము. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. మీ వీరా విత్ కామెడీ షాప్ టీం అందరూ.